అందరికీ నమస్తే అండి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కాగ్ లెక్కలతో సహా మొత్తం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెవెన్యూ లోటు ఎలా ఉంది, ద్రవ్య లోటు ఆర్థిక లోటు ఎలా ఉంది, జిఎస్డిపిలో దాని పర్సంటేజ్ ఎంత, ఇదంతా కూడా ట్వీట్ చేస్తూ అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 1 ఇయర్లో ఎంత ఎలా ఉంది అంటే ఈ ఆర్థిక నిర్వహణ మొత్తం మీద గత 5 ఏళ్లతో కంపేర్ చేస్తూ ఈ 1 ఇయర్ను కూడా పోల్చుతూ ఒక ట్వీట్ చేశారనమాట. నిజానికి దీనికి కూటమి నుంచి ఇప్పటి వరకు స్పందన లేదు కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ఆయన అఫీషియల్గా కాగ్ రిపోర్ట్సే మెన్షన్ చేశారు. అందులో ఏమి వైసీపీ వాళ్ళు ఎడిట్ చేసినవి మార్చినవి లేవు. అందులో కొన్ని ఇబ్బందికరంగానే ఉన్నాయి. సో దీనికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం కూడా కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఆర్థిక నిర్వహణలో జగన్మోహన్ రెడ్డి గారి కంటే చంద్రబాబు నాయుడు గారు సీనియర్ కదా, ఒక రకంగా తోపు కదా. సో వాళ్ళు మేము సంపద సృష్టిస్తాము, సంపద సృష్టించి పేదలకు పంచుతాము, వాళ్ళైతే అప్పులు చేసి పంచుతున్నారు, అప్పులు చేసి దుబారా చేస్తున్నారు, మేము సంపద సృష్టించి పంచుతాము అన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అదే ప్రశ్నించారు. మేము అప్పులు చేసాం, మీరు కూడా అప్పులు చేశారు, ఒక రకంగా చెప్పుకోవాలంటే మాకంటే మీరు ఎక్కువ అప్పులు చేస్తున్నారు కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు. ఒకసారి ఆయన ట్వీట్ చేసిన అంశాలు కూడా మనం చూసుకుంటే బారోయింగ్స్ యూజ్డ్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్పి 2019-20 నుంచి 2024-25 వరకు మొత్తం చెప్పుకొచ్చారు. అందులో 2024-25 అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 23.49% మాత్రమే ఖర్చు పెట్టినట్టుగా చెప్పుకొచ్చారనమాట. 23.49% మాత్రమే క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా ఖర్చు పెట్టారు మొత్తం అప్పుల్లో. ఇది చాలా తక్కువ, నిజంగానే తక్కువ. చేసిన అప్పుల్లో అట్లీస్ట్ అంటే దీనికి పలానంత శాతం అనేమి ఆర్బీఐ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చెప్పలేదు. కానీ రాష్ట్రం బాగుండా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? ఆస్తుల సృష్టి, మౌలిక వస్తువుల కల్పన, అభివృద్ధి చేయడం, అదే కదా. సో ఇది 50% ఉంటే బెటర్. 45 to 55% ఉంటే రాష్ట్రం బాగున్నట్టు. అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో, అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ అరౌండ్ ఒక 50% ఉంటాయి. మన రాష్ట్రానికి వచ్చేసరికి కూటమి ప్రభుత్వం వచ్చాక 23% అంటే బాగా తక్కువ. అయితే ఈవెన్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచరు 2022-23లో మీరు చూసుకుంటే పక్కన టేబుల్లో ఆయన పెట్టిన టేబుల్లోనే 13.79% ఉంది. మరి బాగా తక్కువ కదా అది. సో కొన్ని సంవత్సరాలు ఒక్కోసారి అలా ఉంటుంది. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో 2019-20లో 30.85% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అప్పుల్లో, 2020-21లో 34.40%, 2021-22లో వాళ్ళు యాక్చువల్లీ అందులో తప్పుడు లెక్క ఇచ్చారు. యాక్చువల్ 2021-22లో వాళ్ళు తీసుకున్న అప్పు 53,284 కోట్లు అయితే వాళ్ళు చేసిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మాత్రం 18,000 చిల్లర ఉందన్నమాట. సో ఓవరాల్గా అది కూడా ఒక 33% ఉండొచ్చు. ఇక 2022-23 అయితే బాగా అభ్యంతరకరం. 2022-23లో కేవలం 13.79% మాత్రమే క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా ఖర్చు చేశారు. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ విషయంలో వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా ఏం లేదు. ఇక గవర్నమెంట్ డెబ్ట్ టు జిఎస్డిపిలో ఎంత పర్సెంటేజ్ అంటే ప్రభుత్వం చేసిన అప్పు, అఫీషియల్గా ప్రభుత్వం చేసే అప్పు ఆర్బీఐ లెక్కించుతుంది. అండ్ అది జిఎస్డిపిలో ఎంత పర్సెంటేజ్ ఉంది అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేసిన పాయింట్లో ఉంది. సో 2019-20 నాటికి మన రాష్ట్ర జిఎస్డిపి 9,25,839 కోట్లు ఉంటే ప్రభుత్వం అప్పటికి అప్పు 3,01,802 కోట్లు మాత్రమే. అంటే జిఎస్డిపిలో 32.60% మాత్రమే ఉంది. కానీ 2024-25లో మీరు అధికారంలోకి వచ్చాక జిఎస్డిపి 15,93,062 కోట్లు ఉంటే మొత్తం అప్పు 5,67,773 కోట్లు అయింది. అంటే జిఎస్డిపిలో దీని పర్సంటేజ్ 35% అబోవ్ ఉంది. ఇది కూడా అభ్యంతరకరం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన లెక్క. దీనికి కారణం ఏంటంటే వడ్డీలు విపరీతంగా పెరగడం. గత 5 ఏళ్లలో చేసిన అప్పుల కారణంగా విపరీతంగా వడ్డీలు పెరగడం. మీకు ఒక ఉదాహరణ కూడా చెప్తా, మీరు పక్కన అది కూడా చూడొచ్చు. ఒక లెక్క వడ్డీల లెక్క ఎలా ఉంది అనేది సింపుల్గా చెప్పుకోవాలంటే 2023-24లో 62,719 కోట్లు అఫీషియల్గా అప్పు చేస్తే 29,481 కోట్లు వడ్డీలకు కట్టారు. అంటే 47% వడ్డీలకు కట్టారు. 2024-25లో 81,617 కోట్లు అప్పు చేస్తే 31,321 కోట్లు వడ్డీలకు కట్టారు. అంటే సుమారుగా 38% వడ్డీలకు వాడుకున్నారు. అంటే ఇక్కడ అప్పులు చేసిన అప్పుల్లో అరౌండ్ ఒక 40%, వైసీపీ హయాంలో 40% అబోవే వడ్డీలు కట్టారు. ఇప్పుడు 38% వడ్డీలు కట్టారు గడిచిన ఆర్థిక సంవత్సరంలో.
అంటే ఇలా చేసిన అప్పులు పెరిగిపోవడం, ఆ అప్పులకు వడ్డీలు పెరిగిపోయిన కారణంగా ఈ వడ్డీలు కట్టడానికి మళ్ళీ అప్పు చేస్తున్న కారణంగా అది జిఎస్డిపి దాని మీద ఎఫెక్ట్ బాగా పడుతుందన్నమాట. అలాగే రెవెన్యూ డెఫిసిట్ ఎలా ఉంది అనేది చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 5 ఏళ్లలో ఎంత రెవెన్యూ డెఫిసిట్ ఉంది, అంటే ఆదాయ లోటు ఎంత ఉంది, అలాగే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆదాయ లోటు ఎలా ఉంది అనేది చెప్తూ 3.61% ఆదాయ లోటు ఉంది. సో మీరు ఆర్థికంగా నిపుణుడైనప్పుడు, ఎంత గొప్పగా పరిపాలించినప్పుడు మీకెందుకు ఇది ఉంది అన్నట్టు చెప్పుకొచ్చారు. అలాగే ద్రవ్యలోటు అంటే ఫిస్కల్ డెఫిసిట్ కూడా చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 81,622 కోట్లు అంటే 5.12% ఉంది కదా, ఇది కూడా అభ్యంతరకరం కదా, మేము ఉన్నప్పుడైతే అంత ఎప్పుడూ లేదు కదా అనేది జగన్మోహన్ రెడ్డి గారి వాదన. ఇందులో మనం పూర్తిగా చెప్పడానికి అంత నిపుణుడిని కాదు, కానీ ఒకటి మాత్రం నిజం, వైసీపీ చేసిన అప్పులు ప్లస్ ఇప్పుడు కూడా అప్పులు చేయాల్సి వస్తుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ విషయంలో గత ప్రభుత్వం మరీ దారుణంగా ఉంది, ఈ ప్రభుత్వం ఈ 1 ఇయర్లో అదే కొనసాగించాల్సి వచ్చింది. ఒకవేళ నెక్స్ట్ 4 ఇయర్స్ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నెక్స్ట్ 4 ఏళ్ళు కూడా ఇదే విధమైన ఆర్థిక నిర్వహణ ఉంటే కూటమి ప్రభుత్వం కూడా ఆర్థిక నిర్వహణలో ఫెయిల్ అయినట్టే. ఎందుకంటే వైసీపీ వాళ్ళు చేసిన తప్పుడు అప్పులు, దానికి సంబంధించిన వ్యవహారాల నుంచి బయటకు రావడానికి, దానికి వడ్డీలు కట్టడానికి, దానికోసం వీళ్ళు అప్పుల మీద అప్పులు చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఇంకా బీభత్సమైన అంటే సంక్షేమ పథకాలు ఏమి ఎక్కువ అమలు చేయలే. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు తగ్గట్టు పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేయలే. ఒకవేళ అవి అమలు చేయాల్సి వస్తే అప్పుడు ఇంకా అప్పులు చేయాల్సి వస్తుంది, అప్పుడు ఇంకా అప్పులు పెరుగుతాయి, అప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంకా తగ్గొచ్చు. మొత్తానికి నాకు అర్థమైంది ఏంటంటే, ఇది మొత్తం చూశాక ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తం చేసి పడేశారు. 2014 నుంచి 19 వరకు కొంత బాగానే ఉంది. ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి వచ్చిందో ఆర్థిక నిర్వహణ మొత్తం అతలాకుతలం అయిపోయింది, అస్తవ్యస్తం అయిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా వీళ్ళేమీ చెయ్యలేక సేమ్ అదే పంథాను కొనసాగిస్తున్నారు. వీళ్ళు అప్పులు చేస్తున్నారు, వీళ్ళు వడ్డీలు కడుతున్నారు, వీళ్ళు ఆర్థిక క్రమశిక్షణ ఫాలో అవ్వట్లేదు, అదంతా కూడా అలా ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ట్వీట్ అయితే అర్థవంతంగానే ఉంది, ప్లస్ వాళ్ళేమి ఎడిట్ చేసినవి అయితే కాదు, కాగ్ రిపోర్ట్స్ని బేస్ చేసుకునే చెప్పారు. మేబీ దానికి పయ్యావుల కేశవ్ గారు కానీ, లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ స్థాయిలో దీని మీద వర్కౌట్ చేసి చెప్తారు. అయితే నేను అనుకోవడం వీళ్ళు సమాధానం చెప్పడానికి కూడా ఏమీ లేదు, కౌంటర్లు ఇచ్చుకోవడానికి కూడా ఏమీ లేదు. నెక్స్ట్ 4 ఇయర్స్ వైసీపీ చేసిన విధ్వంసం నుంచి, వైసీపీ చేసిన నష్టం నుంచి తేరుకోవడానికి 1 ఇయర్ పట్టిందని చెప్తున్నారు కదా, నెక్స్ట్ 4 ఇయర్స్ కూడా ఇలా ఉండకుండా చూసుకోవాలి. జిఎస్డిపిలో నిర్దేశిత ప్రమాణాలకు మించకుండా అప్పులు చేయడం కావచ్చు, రెవెన్యూలో తగ్గించుకొని ఆదాయం పెరిగేలా చూడడం కావచ్చు. ఒకటే చంద్రబాబు గారు ఎప్పుడూ చెప్తారు కదా, సంపద సృష్టిస్తామని, దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలన్నమాట. అప్పుడు ఈ అప్పులు చేయాల్సిన బాధ ఉండదు, ఈ ఆదాయ లోటు అనే బాధ కూడా ఉండదు. ఈ అన్ని సమస్యలకు ఆ ఒక్కటే పరిష్కారం. థ్యాంక్ యూ.